వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా తాట తీస్తామన్న మంత్రుల మాటలు వెంచర్ అక్రమాల మాటున దారి తప్పాయి. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అక్రమాలు అరికట్టాల్సిన అధికారులు కాసుల కోసం రోడ్డు లేకున్నా ఉన్నట్లు అబ్రకదబ్రా అంటూ అనుమతులు ఇచ్చేస్తున్నారు. అధికారుల చేతివాట వల్ల సామాన్య ప్రజలను బలి చేస్తున్నారు. సుడాపరిధిలో ఉన్న కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో ఇండో ఖతర్ రియల్ ఎస్టేట్ వెంచర్ యాజమాన్యం క్షేత్ర 1 వెంచర్ను 2023లో నిర్మాణం చేపట్టారు. డీటీసీపీ అప్పటి నిబంధనల ప్రకారం ప్రధాన రహదారి నుంచి 40 అడుగుల వెడల్పుతో వెంచర్ ప్రధాన రహదారి నిర్మించాలి. కానీ ఘనత వహించిన ఘనపాటీలు 40 అడుగుల రోడ్డు నిర్మాణం లేకున్నా ఉన్నట్లు మ్యాప్లో చూపించి అనుమతులు పొందారు. క్షేత్రస్థాయిలో 40 అడుగుల రహదారి పూర్తి స్థాయిలో లేకున్నా డీటీసీపీ అనుమతులు ఇవ్వడం వెనుక భారీ మొత్తంలో ఆమ్యామ్యాలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్ళు ఉన్న కబోదుల్లా సుడా అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన సుడా అధికారులే కొమ్ము కాస్తే సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందో కాసుల కోసం కక్కుర్తి పడిన అధికారులకే తెలియాలి. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న మండలంలో బేషరతుగా నిబంధనల ఉల్లంఘన జరిగినా ఏమాత్రం పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్ మోసాలతో లక్షలాది మంది ఇప్పటికే మోసపోయి రోడ్డున పడ్డారు. డీటీసీపీ అనుమతులలో కూడా అక్రమాలు జరిగితే అరికట్టాల్సిన అధికారులే దొంగోడి చేతికి తాళం ఇచ్చినట్లు వ్యవహరిస్తే ఇక ప్రభుత్వంపై ప్రజలకు ఏ విధంగా నమ్మకం కుదురుతుందో కరెన్సీ కట్టలకు అలవాటు పడిన అధికారులకే తెలియాలి. సుడా పరిధిలో జరిగిన రోడ్డు మాయంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకుంటుంది. అది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో అధికారుల పరిస్థితికి వాళ్ళ పనితీరుకి దర్పం పడుతుందని చెప్పవచ్చు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ప్రస్తుతం 2025 వరకు కూడా గత 11 నెలల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం వివిధ మార్గాల ద్వారా విస్తరిస్తున్న సమయంలో ప్రభుత్వాలు కొన్ని కఠిన నిబంధనలు అమల్లో తీసుకొచ్చాయి. గతంలో గ్రామ పంచాయతీ రేవట్ల పేరుతోటి లేదా ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు చేసి ప్రజల్ని ఎత్తిన చెడగోపం పెట్టిన నేపథ్యంలో వస్తున్న ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని పక్కాగా ప్రణాళికతోటి భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అభివృద్ధి చేస్తూ డీటీసీపీ లేఅవుట్ ప్రకారం క్రయ విక్రయాలు జరగాలంటూ ప్రభుత్వాలు ఒక పక్క ప్రణాళిక రూపొందించాయి. ఎవరికి వాళ్ళు వెంచర్ వేసి ఇష్టానుసారంగా అమ్మేసుకొని ఆ తర్వాత అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇతరత్ర విద్యుత్ సరఫరా సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ డీటీసీపీ అప్రూవల్ ద్వారా అయితే తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పన సాధ్యం కాదంటూ ప్రభుత్వం డీటీసీపీ లేఅవుట్ని కఠినతరం చేసింది. ఆ దిశగా అడుగులు వేసింది. కానీ
ఘనత వహించిన ఖమ్మం జిల్లాలో అతి చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో మాత్రం ఇంకా అధికారులు ప్రజలకు కళ్ళ గంతలు కడుతున్నారా, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులకు తాయిలాల రూపంలో ₹1,00,000 సమర్పించి ప్రజల నెత్తిని చెడగోపం పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అయితే ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ సంబంధించిన క్షేత్ర 1 ఖమ్మం జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొనిజర్ల మండలం అమ్మపాలెం పరిధిలో ఏర్పాటైన రియల్ ఎస్టేట్ వెంచర్ ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో క్షేత్ర 1 అనేది డిటిసిపి లేఅవుట్ అనుమతి పొందిన వెంచర్. కానీ అధికారుల కళ్ళు గప్పారా, లేకపోతే అధికారులకు కరెన్సీ కట్టలతోటి కళ్ళకు గంతలు కట్టారో అర్థం కాదు. కానీ వైరా రోడ్ నుంచి ఏదైతే ఖమ్మం టు వైరా మధ్యలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ క్షేత్ర 1 సంబంధించిన వెంచర్ ప్రత్యక్షంగా పరిశీలిస్తే 40 అడుగుల రోడ్డు ఉంటే తప్ప ఎలాంటి డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ అనుమతి ఇవ్వకూడదనేది ఒక ప్రాథమిక సూత్రం, ప్రథమ నిబంధన. అటువంటి నిబంధనలు ఉల్లంఘించిన గనులు యథేచ్ఛగా క్షేత్ర 1 వెంచర్ పూర్తి చేసి దాన్ని ప్లాట్లు చేసి విక్రయించి చేతులు దులుపుకున్నారు. కానీ అసలు ఆ వెంచర్ లోపల అడుగు పెట్టడానికి 40 అడుగుల రోడ్డు ఎక్కడ ఉంది, ఏ వైపు నుంచి తీశారు అంటే గూగుల్ మ్యాప్లో వెరిఫై చేస్తే 40 అడుగుల రోడ్డు చూపించినట్టుగా ఉన్న ఒక 15 అడుగుల విస్తీర్ణంలో వెడల్పు లేకుండా కేవలం 10 అడుగుల రహదారి నిర్మించి సంబంధిత యజమాని చేతులు దులుపుకున్నాడు. ఇటువైపు ఎడం వైపు చూస్తేనేమో వ్యవసాయ భూమి ఉంది, కుడివైపు చూసినా వ్యవసాయ భూమి ఉంది, మధ్యలో మొత్తం ఆ 10 అడుగులు ఒత్తకపోయి 40 అడుగుల రోడ్డు మొత్తం కంటిన్యూగా ఉన్నట్టుగా మ్యాపులు సబ్మిట్ చేసి ప్రజలకు మళ్ళీ చెడగోపం పెట్టే ప్రయత్నం చేశారు కూడా. ఇంత జరుగుతున్న సుడా అధికారులు, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ఎందుకు మీనమేషాలు ఎక్కిస్తున్నారు? సాక్షాత్తు ఐఏఎస్ అధికారి సుడా వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న సమయంలో వాస్తవంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి అంటే ప్రజలకు ఒక నమ్మకం. ఎందుకంటే జూన్ రెస్టారెంట్లో, సీన్ రెస్టారెంట్లో స్థానికంగా ఉన్న వ్యక్తులు కుల పరంగానో కరెన్సీ పరంగానో అమ్ముడు పోతారని చెప్పి ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆ రకంగా అమ్ముడుపోయిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సాక్షాత్తు ఐఏఎస్ అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వైస్ చైర్మన్గా ఉన్న అభిషేక్ అగస్త్య ఎందుకు క్షేత్ర 1 సంబంధించిన వెంచర్ 40 అడుగుల రోడ్డుని ఎందుకు మధ్యలో కుంచుకుపోయింది అనేది ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? ఏదైతే క్షేత్ర 1 సంబంధించిన క్రయ విక్రయాలు కొనసాగించడం పూర్తి అయిపోయింది. దాంట్లో కొనుగోలు చేసిన ప్లాట్ యజమానులు కొంతమంది జర్నలిస్ట్ని ఆశ్రయించి, సార్ మధ్యలో రోడ్డు 40 ఫీట్ రోడ్ లేదు, కానీ బ్రోచర్లో మొత్తం 40 ఫీట్ రోడ్డు చూపించారు, క్షేత్రస్థాయిలో చూస్తే మొత్తం 10 అడుగుల రోడ్డు ఉంది, ఈ మతలబ్ ఏంటి? ఒకవేళ రేపు మేము కనుక పర్మిషన్కి అప్లై చేసి ఒకవేళ బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ 10 అడుగుల రోడ్డు ఉంది మేము ఇవ్వంపు అంటే మేము ఇల్లు కట్టుకోవడానికి ఎలా ఎలిజిబుల్ అవుతామంటూ చాలామంది జర్నలిస్ట్ ప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి తమ ఇబ్బందులు, తమ అశక్తతను వ్యక్తం చేశారు. అంటే ఏదైతే డిటిసిపి లేఅవుట్లో కూడా ఇలాంటి తిరకాసులు పెట్టడం వల్ల తిరిగి మళ్ళీ ప్రజలే నష్టపోతున్నారు తప్ప అనుమతులు ఇచ్చిన అధికారులు హాయిగా కరెన్సీ కట్టలతో తొలతూగిపోతున్నారు. విక్రయించిన రియల్ ఎస్టేట్ వెంచర్ యజమాని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొనుగోలు చేసిన ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళే ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు, 3 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అయినా ఇంకా డిటిసిపి లేఅవుట్లలో ఇంకా ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పుడు ఎందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించట్లే? అంటే అధికారులను మేనేజ్ చేస్తున్నారా, లేకపోతే అధికారుల కళ్ళకు గంతలు కడుతున్నారా, లేకపోతే అధికారుల జేబులు కరెన్సీ కట్టలతో నింపుతున్నారనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగులుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే డిటిసిపి అప్రూవల్ క్షేత్ర 1కి మీరు అనుమతి ఇచ్చే 40 అడుగుల రోడ్డు ఎక్కడ ఉంది, ఎక్కడ చూపించారు, క్షేత్రస్థాయిలలో పరిశీలించండి. నిజంగా క్షేత్రస్థాయిలో కనుక మీరు పర్యటించి ఆ 10 అడుగుల రోడ్డు ఎందుకు కుంచుకుపోయింది, కుంచుకుపోయిన దాని అవతల మాత్రం వెంచర్ చేశారు, ఆ వెంచర్ల ప్లాట్ కూడా అమ్మేశారు. ఒకవేళ కనుక మీరు ఆ 40 అడుగుల రోడ్డు ఇటు జరిపి తీయాలి అన్నప్పుడు ఈ ప్లాట్ల ఓనర్లంతా ఒక 25-30 మంది ప్లాట్ యజమానులు వీధి పోటు పడి పూర్తిగా అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది. అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ చేసిన వాళ్ళు విక్రయించుకొని చేతులు దుప్పుకొని బయటికి వెళ్ళిపోతే నష్టపోయేది సామాన్యులే. రూపాయి కూడబెట్టుకొని
కష్టపడి తమ చెమటను ఒడిచి ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళే రేపు బజార్న పడే అవకాశం ఉంది. ఆ రోజు అనుమతి ఇచ్చిన అధికారులు అందుబాటులో ఉండరు, లేదా అమ్ముకున్న వెంచర్ యజమానులు కూడా పత్తా లేకుండా వెళ్ళిపోతారు. ఇటువంటి వాస్తవ పరిస్థితుల్ని జిల్లా అధికారులు దృష్టిలో పెట్టుకొని సాక్షాత్తు ఐఏఎస్ అధికారులు 3 ఉన్నారు కాబట్టి సుడా వైస్ చైర్మన్గా ఐఏఎస్ అధికారి అభిషేక్ అగస్త్య ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అసలు క్షేత్రం అనుకున్న దారి ఏంటి, డీటీసీపీ అప్రూవల్ పర్మిషన్ అప్పుడు ఏ దారి చూపించారు, ఎలా చూపించారు, ఇప్పుడు ఎందుకు ఆ దారి లేదు, ఆ దారి లేకపోవడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ 10 అడుగుల రోడ్డు ఉన్నప్పుడు ఎలా వెంచర్కి అనుమతి ఇచ్చారని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ సంబంధించిన క్షేత్ర 1 40 అడుగుల రహదారి ఎక్కడుందో మీరు చూపించాల్సిన బాధ్యత ఉంది. లేదా రాత్రికి రాత్రే 40 అడుగులు వెంచర్ అనుమతి అప్పుడేమో 40 అడుగుల రోడ్డు ప్రత్యక్షంగా కనపడి వెంచర్ అనుమతులు వచ్చిన తర్వాత 40 అడుగుల రోడ్డు ఏమన్నా 10 అడుగులుగా ఏర్పడి 30 అడుగులు ఏమన్నా కాకులు ఎత్తపోయా గద్దెలు ఎత్తపోయా అనేది కూడా అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మోసాలు ఇంకా జరుగుతున్నా ఎందుకు అధికారులు అరికట్టలేకపోతున్నారు? ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని మీ డీటీసీ అప్రూవల్ లేఅవుట్ ఏదైతే అనుమతి ఇచ్చారో దాంట్లో పక్కాగా నిబంధనలు ఉంటాయి, నియమ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేస్తారనే ఒక నమ్మకం ఆశతోటి ప్లాట్లు కొనుగోలు చేస్తే మీరు ఇలాంటి అక్రమ వెంచర్ యజమానులకు వంత పాడుకుంటూ సామాన్య ప్రజలకు నెత్తిన చెడగబం పెడుతున్నారు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలి. ఇదే ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ సంబంధించిన క్షేత్ర 1 రహదారి ఎటుపోయింది, ఎవరెత్తుకుపోయారు, అసలు ఉందా లేదా నిర్ధారించాల్సిన అవసరం మొత్తం స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ హోదాలో అభిషేక్ అగస్త్య గారి మీద ఉంది, దాంతోపాటు సుడా అధికారుల మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆ రహదారి ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది, లేకపోతే ఎవరెత్తుకెళ్ళారు, వెంచర్ అనుమతుల ముందు 40 అడుగుల రోడ్డు చూపించిన ప్రొజెక్షను ఇప్పుడు ఆ ప్రొజెక్షన్ ఎందుకు లేకుండా పోయింది అనేది కూడా నిర్ధారించి సంబంధిత యాజమాన్యాల మీద చర్యలు తీసుకొని సామాన్యులు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది.